హాయ్ ఎవ్రీవన్. ఏంటంటే పికిల్స్ గురించి కొన్ని టిప్స్ చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మనము ఇలాగా పికిల్స్ చాలామంది ఇంట్లో చేసుకోవడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఎవరు చేసుకుంటారు అనేసి బయట తీసుకుందాం అనుకుంటాం. బయట తీసుకుందాం అనుకునేటప్పుడు మనం ఏంటంటే పికిల్స్ పాడైపోతాయి. ఇంటికి తెచ్చిన తర్వాత పాడైపోతాయి. పాడైపోయిన తర్వాత పడేయలేము, అలాగని మనము యూస్ చేయలేము. అందుకని ఈ పికిల్స్ ఏంటంటే మనం ఇలాగ డబ్బాతో కొనుక్కునేటప్పుడు పికిల్స్ మనము ఇలాగే ఈ డబ్బాని వేరేగా పచ్చళ్ళు బౌల్స్ ఉంటాయి కదా, అలాగ బౌల్స్లో వేసుకొని దాంట్లో స్పూన్ పెట్టకుండా మూత పెట్టి మనం ఎప్పుడు యూస్ చేసుకుంటున్నాం అప్పుడు స్పూన్ ఉపయోగించుకుంటే మనకు సరిపోద్ది. ఏ ఏ ఎప్పటికప్పుడు డ్రై స్పూనే ఉండాలి, ఇలాగా క్లీన్ చేసిన డ్రై స్పూన్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం అలాగా బౌల్లో వేయకపోతే ఇలా డబ్బాలో ఉంచుకుంటే దీనికి కూడా స్పూన్ ఉంచకూడదు. ఇలా ఉంచుకొని యూజ్ చేసేటప్పుడు ఎప్పటికప్పుడు డ్రై స్పూన్ ఇలాగ యూజ్ చేసుకుంటే మనము డ్రై స్పూన్ యూజ్ చేసుకొని మళ్ళీ ఎప్పటికప్పుడు మనము ఒకవేళ అప్పటికప్పుడు నలుగురు ఇంట్లో వాడాలనుకోండి, నలుగురికి వాడాలనుకుంటే ఈ స్పూన్ ఇలా ఒకసారి యూజ్ చేసిన తర్వాత దీనికి ఏ లిక్విడ్ అంటకుండా వేరేగా మనకి రైస్ ఉంటుంది కదా, రైస్ ప్లేటు, ఆ రైస్ ప్లేట్ మీద అలా పెట్టేసుకొని ఎవరికి కావాలనుకుంటే అప్పుడు ఈ డ్రై స్పూన్ తోటి ఇలాగా మనం తీసి వేసేసి ఆ స్పూన్ యూజ్ చేసి అప్పుడు పడిడమే. మళ్ళీ మనకు కావాలనుకుంటే వేరే డ్రై స్పూన్ తీసుకొని మనం ఇలా వాడుకుంటే మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనము పచ్చళ్ళు తీసుకునేటప్పుడు మనము ఆయిల్తో ఉండాలి, అలాగే రెడ్డిష్గా ఉండాలి. రెడ్డిష్గా ఉన్న పచ్చళ్ళలోని కొద్దిగా సాల్ట్ తక్కువగా ఉంటుంది, అలాగే పచ్చడి కూడా చాలా నీట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అనమాట. అందుకని మనం పచ్చడి కొనేటప్పుడు చాలామంది ఏది పడితే అలా తీసుకుంటారు. అలా తీసుకోకుండా ఎక్కువగా రెడ్డిష్గా ఉండాలి, ఆయిల్ ఉండాలి. ఆయిల్ ఉంటే అప్పుడు ఆ పచ్చడి మనకి ఫ్రెష్ పచ్చడి అనమాట. అలాగా ఈ పచ్చడిని మనం ఇలా యూజ్ చేసుకున్నామంటే మనకి పచ్చడి ఎన్నాళ్ళైనా ఉంటుంది. మనము వాడుకునేటప్పుడు మాత్రం ఇలా మూత తీసుకొని డ్రై స్పూన్ ఉపయోగించుకొని అలా ఈ కప్ పెట్టేసుకుంటే మనకి పచ్చడి ఎన్నాళ్ళైనా పడవకుండా ఇట్లాగే ఉంటుంది అనమాట. ఇదే పచ్చడి టిప్స్. ఎవరైనా నచ్చితే ఓకే, ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.